హాయ్ అండి. ఇవాళ నేను మీకు మామిడికాయతోని ఒక చాలా స్పెషల్ రెసిపీని చూపిస్తున్నానండి. ఈ సీజన్లో నేను మ్యాంగో రెసిపీస్ మొత్తం 10 పెట్టాను, కానీ ఈ రెసిపీ వాటన్నిటినీ మించిపోయేంత టేస్ట్గా వచ్చిందండి. ఇంత రుచిగా ఉంటుందని నేను కూడా అనుకోలేదు. సో ఇవాళ నేను మీకు మామిడికాయ తురుముతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది ఇన్స్టెంట్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకు ఒక 2-3 రోజుల వరకు ఇది అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోని మొదలు పెట్టేద్దాం పదండి. ముందుగా ఒక ప్యాన్ లైట్గా హీట్ అయిన తర్వాత అందులో 2 స్పూన్స్ మెంతులు వేసుకుందాం. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం అండి. అదేవిధంగా మరొక 2 స్పూన్స్ ఆవాలు కూడా వేసుకొని ఇవన్నీ లో ఫ్లేమ్లో ఒక 1 to 2 minutes అయితే మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటితో మనం ఆవపిండి అయితే రెడీ చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, మంట లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఇవి అస్సలు ఓవర్ ఫ్రై అయిపోకుండా చూసుకోండి, లేకపోతే చేదు అనేది వచ్చేస్తుంది. వాటిని కంటిన్యూస్గా కలుపుతూ ఇలా ఒక్క 1 to 2 minutes ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే ఇప్పుడు మీరు చూసే విధంగా ఇలా మనకి మెంతిపిండి అనేది తయారవుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. అలాగే మేము ఒక మామిడికాయని పైన తొక్క లోపల టెంకాయ తీసేసి మీరు చూసే విధంగా తురుముకున్నామండి. ఒక పెద్ద సైజ్ మామిడికాయని అయితే తీసుకున్నాం. ఇదే మీకు ఎగ్జాక్ట్ మెజర్మెంట్. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. అది లైట్గా హీట్ అయిన తర్వాత ఒక 15 వెల్లుల్లిపాయలు వేసేసుకుందామండి. ఇవి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవుతాయి. అలా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక స్పూన్ ఆవాలు కూడా వేసేసుకుందామండి. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం. అదేవిధంగా ఒక గుప్పెడు కరివేపాకులు కూడా వేసుకుందామండి. అలాగే ఒక 2 పంచులు ఇంగువ కూడా వేసుకుందాం. ఇంగువ వేసుకోవడం వల్ల ఈ మామిడికాయ తురుము పచ్చడికి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఇంగువను అయితే మీరు అస్సలు స్కిప్ చేయకండి. ఇవన్నీ మరొక నిమిషం సేపు అదే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే వాటిల్లో ఉన్న పచ్చిదనం పోయి చక్కగా ఫ్రై అవుతుందండి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి మనం ఇందాకలు రెడీ చేసుకున్న మామిడికాయ తురుముని తీసుకుందాం. అందులో ఒక స్పూన్ పసుపు వేసుకుందామండి. అలాగే ఒక 2 స్పూన్స్ కారం అయితే వేసుకుందాం. 2 స్పూన్స్ కారమే ఎక్కువ అవ్వదండి. ఈ మామిడికాయ పులుపుకి అది చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే 1.5 స్పూన్ ఉప్పు కూడా వేసేసుకుందాం. అలాగే మనం స్టార్టింగ్లో చేసుకున్న మెంతిపిండి 1 స్పూన్ వేసుకుందామండి, సరిపోతుంది. మెంతిపిండి మరీ ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒకటే స్పూన్ వేసుకోండి, ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా చక్కగా కలిసేలాగా ఒక 2 నుంచి 3 నిమిషాలు ఓపిక్గా కలిపేసుకుందామండి. చూసారా, మనం ఇది కలుపుతుంటేనే ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా కనిపిస్తుందో కదా. ఇది అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుందండి. అలాగే ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చి నూనె అలా పైన వేసుకుందామండి. దీనివల్ల ఈ పచ్చడి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇది బయట ఉంచుకుంటే మనకు ఒక 2 నుంచి 3 రోజులు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఒక 10 రోజులు నిలవ ఉంటుందండి. ఇప్పుడు మనం ఇందాకలే ఫ్రై చేసుకున్న ఈ కరివేపాకులు వెల్లుల్లిపాయలు అవి ఉన్నాయి కదండి, వాటిని పూర్తిగా మనం ఇందులో వేసేసుకుందాం. వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ అంత బాగుంటుంది. ఇది ఒకసారి చక్కగా కలిసేలా కలిపేసుకుందాం అండి. ఇది పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు చాలా ఇష్టంగా తినేస్తారండి. ఇది అన్నంలో కలుపుకున్నా లేదా దోశ, ఇడ్లీ లాంటి టిఫిన్స్లోని నంచుకొని తినడానికి కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. మ్యాక్సిమం మనకి 10 నుంచి 15 నిమిషాల్లోపే అయిపోతుంది. చూసారా, మీకు ఇవాళ నేను ఎంత మంచి రెసిపీని చూపించానో. ఈ వీడియో మీరు ఎక్కడి వరకు చూసినట్లయితే మీకు ఈ రెసిపీ ఈజీగా వచ్చేసినట్టేనండి. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా వంటింట్లోకి వెళ్ళి వెంటనే ఈ మామిడికాయ తురుము పచ్చడిని ట్రై చేసి మీ ఫ్యామిలీలో అందరికీ తినిపించండి. వాళ్ళు తప్పకుండా మీకు ఒక సూపర్ కాంప్లిమెంట్స్ ఇవ్వడం అయితే గ్యారంటీ. నా మాట నమ్మండి, టేస్ట్ అంత బాగుంటుంది. కాబట్టి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో మాకైతే తెలియచేయండి. అలాగే మీకు ఏదైనా స్పెసిఫిక్గా ఒక రెసిపీ చూడాలనుకుంటే అది మాకు కమెంట్లో చెప్పండి. ఆ వీడియో నేను మీకు చేసి చూపిస్తాను. అలాగే మా ఛానల్లో లాస్ట్ 2 monthsలో ఇంకా 9 మ్యాంగో రెసిపీస్ చూపించాను. ఆ వీడియోస్ కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. మరొక మంచి రెసిపీతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు కుకింగ్ కల్చర్. గుడ్ బై.